అయితే నాదెళ్ల మనోహర్ గారి మీద అనే మాట అంటే ఇప్పుడు ఏదో పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్టు ఖచ్చితంగా మనోహర్ గారిని విమర్శించడం అనేది కామనే. ఎందుకంటే ఆయన 2019 ఎలక్షన్ తర్వాత పూర్తి స్థాయిగా పార్టీకి వర్క్ చేయడం, పవన్ కళ్యాణ్ గారి తర్వాత బాధ్యత తీసుకున్నట్టుగా ఆయన పిఎస్సి చైర్మన్ గా ఉండి ప్రతి అంశాలు ఆయనే తీసుకోవడం వల్ల ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో నిరాశ చెందారో ఈ రోజు టికెట్లు వస్తాయి అని చెప్పని వాళ్ళందరూ కూడా పాయింట్అవుట్ ముందు ఎవరైతే పేరు చూపిస్తారంటే అది నాదెళ్ల మనోహర్ గారి వైపే. అది కామన్ అయిన విషయం. ఎన్నికల ప్రక్రియలో ఇది జనసేన పార్టీలోనే కాదు, ఏ పార్టీలో అయినా సరే ఇలాంటి అంశాలు అనేవి జరుగుతూ ఉంటాయి. జాయిన్ అవుతా ఉంటారు, లేదా పార్టీలో నుంచి వెళ్ళిపోతా ఉంటారు. ఇవన్నీ కామన్ గా జరిగే అంశాలు. వెళ్ళిపోయిన వాళ్ళు ఖచ్చితంగా విమర్శలు చేయాలి కాబట్టి వాళ్ళు చేస్తారు. దాన్ని ఒక పెద్ద భూతత్వం నుంచి చూడాల్సినంత అవసరం లేదండి. ఎందుకంటే జనసేన పార్టీలో ఉండాలి అంటే ఖచ్చితంగా ఓర్పు ఉండాలని చెప్పిన ఫస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఏదైతే నిన్న మీటింగ్ లో ఆవిడ మీటింగ్ వచ్చి వెళ్ళిపోయిన పరిస్థితిలో కూడా మా అందరినీ పిలిచి ఏదైతే స్టేట్ బాడీ వీర మహిళా విభాగం ఉందో లేదా స్టేట్ బాడీ మహిళా విభాగం ఉందో వాళ్ళందరినీ పిలిచి చెప్పిన మాట కూడా అదే. ఖచ్చితంగా మీరు నాయకులుగా తయారవ్వాలి, అసెంబ్లీకి పంపించే బాధ్యత తీసుకుంటాం కాబట్టి దాని పరంగా ఈ ఎలక్షన్స్ ని మీరు తీసుకొని దీంట్లో వర్క్ చేయండి. 2029కి ఏదైతే మహిళా బిల్లు ఇదవుతుందో దాని పరంగా మీ అందరినీ నాయకులు చేస్తామని చెప్పారు. అదే దీనిగా మేము ఎక్కడెక్కడ వర్క్ చేస్తాం ఏంటనేది ఒక కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నాం. ఆ కార్యాచరణ ప్రకారం రేపు ఎన్నికల్లో పనిచేయబోతున్నాం. ఆ ఎన్నికల్లో పనిచేసే క్రమంలోనే భవిష్యత్తులో ఎలాంటి నాయకత్వం అనేది ప్రతి ఒక్కటి. సౌజన్య గారు ఇక్కడ ఒక్క విషయం, చెట్టున్న అదే పళ్ళున్న చెట్టుకే రాయిలు వస్తాయి, అది కరెక్టే, సామెత బాగానే ఉంటుంది. కానీ ఇంతకాలం పడలేదు కదా ఆ చెట్టు మీద రాయిలు, ఇప్పుడు సడన్ గా ఈవిడ ద్వారా పడడం ఏంటి అని చాలా మంది అసమ్మతులు ఉన్నారు. మేము కూడా అదే ఇంతకాలం మరి ఇప్పుడే అవమానాలు పడ్డారా? ఈ 4 రోజుల్లోనే ఈ 2 నెలల్లోనే అవమానాలు పడ్డారా? నిజంగా ఉన్నట్టయితే అప్పుడే విభేదించవచ్చు కదా. ఎందుకంటే ఎవరైనా అవకాశం కోసం ఎదురు చూస్తారు. ఏమో మాకు సీట్లు వస్తాయి, ప్రసాద్ గారు రెస్పాండ్ అవుతున్నారు. ఈ రోజు లేకపోయేప్పటికీ వాళ్ళు అలా మాట్లాడి ఉండొచ్చు. దాంట్లో ఏముందండి, ఏదైనా కామనే కదా. ఓకే, ఒక్క నిమిషం రాజశోజన్ గారు, ఒక్క నిమిషం. ప్రసాద్ గారికి ఎందుకో రెస్పాండ్ అవుతున్నారు. ప్రసాద్ గారు ఏంటి, ఎనీ అబ్జెక్షన్? మీరంటే చాలా అభిమానం అండి ఆయనకి. అంటే 99 టీవీ ప్రేక్షకులకి, ప్యానల్లోని పెద్దలకి, మీకు కూడా నమస్తే అమ్మా. సౌజన్యమ్మకి ప్రత్యేక నమస్కారాలు. ఎందుకంటే ఓ మాట అన్నారు ఆవిడ, పళ్ళున్న చెట్టుకే రాళ్ళు పడతాయని. అసలు పళ్ళే లేవు కదమ్మా, ఒక్క చెట్టుకు కూడా ఒక్క పిందు కూడా కలేదు. పూయకు ఒక పువ్వు పూస్తే అది కూడా వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయింది. ఇక్కడ మీకు వచ్చేసరికల్లా ఈ నాదెండ్ల మనోహర్ అనే హడ్డులు మీ పార్టీకి ఒక పెద్ద పాపం. అదే లాస్ట్ టైం నిలబడితే లేవు కదమ్మా. ఇప్పుడు ఒక విషయం అమ్మా, ఈ నాదెండ్ల మనోహర్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని మీలాంటి వాళ్ళు ఎవరు కలవకుండా ఒక పాబంధకంలాగా ఎన్నో సంవత్సరాల నుంచి పోతకుపోయి గుదిబండ్లో ఉన్నాడని నేనే 1,00,000 సార్లు విశ్లేషించాను. అండ్ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్లో సక్సెస్ఫుల్గా మీ పోరాట పట్టిన సర్పంచులు కూడా కొంతమంది గెలిచి వచ్చిన తర్వాత కూడా ఆయన కనీసం మర్యాద కూడా వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళని కలవనివ్వకుండా కూడా నిరోధించిన ఉదంతాల్లో మన విశ్లేషణలో మన డిబేట్లో ఆర్గ్యుమెంట్లు అయిన తర్వాత పండగల్ని పాసినాడు అన్నట్టు చాలా రోజుల తర్వాత వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడారు. ఒకసారి వెనక్కి వెళ్ళాం మనం. ఒకసారి ఈ నాదెండ్ల మనోహర్ అనే వ్యక్తి వాళ్ళ సీట్లు పంపకాల విషయంలో మీరందరూ పవన్ కళ్యాణ్ గారికి తల వంచి ఒప్పుకుంటున్నారు కాదంట్లే, కానీ సంధానపరచవలసిన విషయంలో కూడా భూమి తెల్లారికి మునిపై ఆయన టికెట్ అనౌన్స్ చేసుకుని ఇంకా పవన్ కళ్యాణ్ గారి కన్నా ముందే దీని చుట్టూ రణతంత్రం రచిస్తున్న దగ్గరే చాలామందికి అప్రహెన్షన్స్ వస్తున్నాయి. అండ్ ఇవాళ ఉదయ్ గారు లాంటి వ్యక్తికి ఎంపీఏ ఎమ్మెల్యే ఇంకా అనిశ్చితిలోనే ఆయన ఉన్నాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రేపు పొద్దున ఎంపీ కింద నిలబడితే ఎమ్మెల్యే, లేదంటే ఎంపీగా పనిచేసుకుంటుంటే సడన్గా పిలిచి మళ్ళీ ఎమ్మెల్యే, ఈ అంబిగ్యూటీలతోనే ఉంటున్నారు తప్ప ఇన్నాళ్ళు బట్టి మీరన్న మాటలకు అనుగుణంగానే అంటే పార్టీ మనకి ఇంత తక్కువ స్థానాలు ఇస్తారా, మన ఔన్నత్యం ఎంతేనా, మనం ఈ దానికి కాకుండా ఇంక దేనికోసం మనం పోరాటం చేయలేదు, ఇన్ని మాటలు మాడిన తర్వాత కూడా అనౌన్స్ చేసిన వాటిలో 11 స్థానాలు మీ కాపు సామాజిక వర్గంకి ఇచ్చారమ్మా. సారీ నేను కాదు, నువ్వు మా అమ్మాయి కానీ ఓ మాటకి చెప్తున్నాను. ఇవన్నీ జరుగుతున్న పరిణామాల్లో వీళ్ళు చెప్తున్న ఒకటి ఆచరిస్తుందోటి జరుగుతుందోటి, ఇది గమనించండి అమ్మా మీరు. ఎక్కడ మీరు అన్నదే ప్రతి ఒక్క మాటకి నేను చెప్తానండి. ఇప్పుడు మీరు అన్నారు కదా ఏదైతే అంటే ఇప్పటికీ కూడా ఇంకా ఈ 21లో కూడా 21 తీసుకున్నారు లేకపోతే ఇంకోటి అని పవన్ కళ్యాణ్ గారు 21 తీసుకున్న గురించి మాట్లాడలేమా, తీసుకున్న దాంట్లో కూడా 11 కాపు సామాజిక వర్గంకి అలకేట్ చేసింది చూసుకోవాలంటే అనౌన్స్ చేసిన షోకాల్స్ ఇచ్చారు, కాపు సామాజిక వర్గానికి ఇచ్చారు. నేను దాన్నే కాదంటలేదే. ఎక్కడైతే అసలు బలం పోటీ చేసింది ఎక్కడ బలంగా ఉన్న చోట పోటీ చేశారు. ఏ పార్టీ అయినా సరే ఇప్పుడు తూర్పు నియోజకవర్గం ఉంది, తూర్పు నియోజకవర్గం ఏం పోటీ చేస్తారు, టీడీపీ పోటీ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ బలమైన సామాజిక వర్గం ఉంది కాబట్టి అది ఓపెన్ సీక్రెట్. అది దానికి మీరు ప్రత్యేకంగా 11 కాపులకి ఇచ్చారంటే ఎక్కడ పోటీ చేశాము?
జనసేన ఎక్కడ సీట్లు తీసుకుంది, అక్కడ ఏ సామాజిక వర్గం బలంగా ఉంది, సో ఆ బలంగా ఉన్న పరిస్థితుల్లో జనసేన ఎక్కడ బలంగా ఉందో ఆ బలమైన సీట్లు పిఠాపురం మీ పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న పిఠాపురమే. గతంలో గాజువాక చింతలపూడి గారు చేసిన ఎక్స్పెరిమెంటే కదా ఇది కదమ్మా. గాజువాకలో చింతలపూడి గారు త్రూగా మీ జన సైనికుల్ని నమోదు చేసిన సభ్యత్వ నమోదుల్లో ఆయన పారాచూట్ వేసుకుని అక్కడ నిలబడిన ఉదంతానికి రిపీట్ చేస్తూ ఇవాళ పిఠాపురం కూడా మీ సామాజిక వర్గ పరిరక్షణ కోసమే అక్కడ నిలబడుతున్నాడు పవన్ కళ్యాణ్. ఇంకే ప్రాతిపదిక చెప్పండి, మరి ఇంకే ప్రాతిపదిక అమ్మా అక్కడ అమ్మా? మళ్ళీ నేను చెప్తున్నాను, అక్కడ బలంగా ఉండడం కన్నా బలమైన మీ సామాజిక వర్గం ఉందన్న ప్రాతిపదిక మీదే పవన్ కళ్యాణ్ నిలబడుతున్నాడు. జనసేన బలంగా లేదు తల్లి, జనసేన బలంగా ఉందని ఒక అపోహ అంతే. పిఠాపురంలో వంగా గీత కార్యక్రమం సామర్థ్యం ఎవరైనా తెలుగుదేశం వాళ్ళని చెప్తారు. మా సౌజన్య, పిఠాపురంలో వంగా గీత కార్యక్రమం ఎబిలిటీస్ నేను మీరు కూడా తెలుగుదేశం వాళ్ళు అడిగినా 500 మార్కులు వేస్తారు ఆవిడకి. ఎందుకంటే దే నోస్ ప్రెటీ వెల్ అబౌట్ హర్. మనం కూడా కదా, మీ పవన్ కళ్యాణ్ గారికే తెలుసు ఆవిడ సామర్థ్యం. నేనంటుంది అదేనమ్మా సామర్థ్యం. ఇప్పుడు పోరాటం చేసే దగ్గర మీరు ఒక సామాజిక వర్గ ఈక్వేషన్స్ అన్నట్టు జనసేన బలంగా ఉన్నది అన్న దగ్గర ఒక క్యాండిడేచర్ పరంగా ఆవిడకున్న బలంలో మీకు 1/4 కూడా లేదు అక్కడ. అది కదా చెప్తుంది. పార్టీ పిఠాపురంలో వ్యవస్థాగత నిర్మాణం ఒకసారి మాట్లాడదామా? పిఠాపురంలో జనసేన పార్టీ వ్యవస్థాగత నిర్మాణం గురించి మన చర్చిద్దామని నాకు అభ్యంతరం లేదు. పిఠాపురంలో వ్యవస్థాగత నిర్మాణం గురించి మాట్లాడుతుంటే చూడు, ఆయన గౌరవించారండి నానాజీ గారి పేరేంటి? పంత నానాజీ పిఠాపురంలో వర్మ గారు. పాతదైతే ఎక్స్ అయితే వర్మ కాదు. ఇప్పుడు పిఠాపురం నుంచి ఫస్ట్ నానాజీ గారిని కదా కన్సిడర్ చేసిన తర్వాత లేదు ఎమ్మెల్యే టీకోట ఉదయ్ గారు టీ టైం ఉదయ్ గారు అమ్మా. పిఠాపురంలో ఆప్షన్ ఇన్ కేసు పవన్ కళ్యాణ్ గారు కనుక ఎంపీ నిలబడితే ఉదయ్ గారికే ఛాన్స్ ఇస్తారు. ఉదయ్ గారి స్థానికత క్వశ్చనబుల్. రెండోది ఆయన కన్సిడరేషన్ టు ద పార్టీ అరౌండ్ అన్న దాని మీదే ఇచ్చారు. స్థానికతకి ప్రాధాన్యత సంతరించుకునే ఉదంతాలకు తెరలేపుతుంది దగ్గర స్థానికత అనే దాంట్లో 10 అడుగులు వెనకపాటు అయిందే. 2 గుణపాఠాలు, ఒకటి భీమవరం, ఒకటి గాజువాక తర్వాత కూడా మళ్ళీ అదే ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్లో మీరు అదే ఎక్స్పెరిమెంట్ చేద్దామంటే ఇదేమైనా రాజకీయాలు ఏమైనా పరిశోధన సార్లా? అది ఎక్స్పెరిమెంటో లేకపోతే ఆయనకు వచ్చిన ఏదైతే రిపోర్ట్స్ ఉన్నాయో అయ్యి అనేది పవన్ కళ్యాణ్ గారికి బాగా తెలుసు. అందుకని ఆయనకు వచ్చిన రిపోర్ట్ ప్రతిదానికి ఆయనకి అన్నీ తెలుసు అన్నది ప్రాతిపదిక కాదు కదా. ఇప్పుడు స్థానికంగా మీ నియోజకవర్గంలో మీరు నిరంతరం జనసేన కోసం పోరాటం చేస్తుంది దగ్గర కాదమ్మా. ఇప్పుడు చింతలపూడి గారు గాజువాకలో ఒకసారి మీకు చెప్తాను, మీకు అర్థం తర్వాత మీరే చెప్పండి. చింతలపూడి గారు గాజువాకలో జనసేన అనే పార్టీకి ప్రాధాన్యత సంతరించుకుంటూ 1,00,000 సభ్యత్వాల దగ్గర నమోదు చేసిన తర్వాత సడన్గా పార్టీ బలంగా ఉందన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు అక్కడ నిలబడ్డారు. వీఆర్ నాట్ డినైయింగ్ అండ్ వీఆర్ నాట్ కాంట్రడిక్టింగ్. ఇక్కడ ఉదయ్ గారికి వచ్చారు కదా, పిఠాపురంలో స్థానికత కాదు. రెండోది, ఈయన అవకాశం కల్పిస్తే ఉదయ్ గారు పిఠాపురంలో నిలబడే నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం జరగలేదు. అండ్ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అనే ఒకే ఒక డైమెన్షన్, ఒకే ఒక ఎబిలిటీతో వాళ్ళు ఎలక్షన్స్కి వెళ్తున్నారు. ఇవాళ ఆ ఎలక్షన్స్లో ఇన్ ద వర్స్ట్ కేస్ సినారియోలో పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా గారికి సాధించి ఎంపీ నిలబడమన్నారు అనుకున్నామా? ఒక హైపోథెటికల్ ఈక్వేషన్లో ఉదయ్ గారి యొక్క జస్టిఫికేషన్ ఎట్లా మీరు జస్టిఫై చేస్తారు? బికాస్ స్థానికత అండ్ క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం ఈ 2 జరగలేదు. నిర్మాణం లేదని ఎలా చెప్తారండి? పిఠాపురంలో నియోజకవర్గంలో స్థానికంగా నియోజకవర్గ నిర్మాణం కనుక జరిగితే వేరే క్యాండిడేట్ అక్కడికి ఎలా వచ్చి జస్టిఫై చేస్తాడు? మీ పవన్ కళ్యాణ్ గారికి ఎక్సెప్షన్, ఐఎమ్ నాట్ డినైయింగ్ ఇట్. పవన్ కళ్యాణ్ గారికి అర్హత ఉంది, ఆయన ఒక అధ్యక్షుడిగా ఆ ఏ నియోజకవర్గం ఎంచుకోవచ్చు అని నిలబడచ్చు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఉదయ్ గారు, ఉదయ్ గారిని కాదని పవన్ కళ్యాణ్ గారు కాదు ఉదయ్ గారు అన్న దగ్గర స్థానికత అన్న దగ్గర పిఠాపురంలో వర్మ గారే కదా అంబిగ్యూటీ క్రియేట్ చేస్తారు. వర్మ గారు ఉండి ఉండొచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ శేష్ కుమార్ గారి తర్వాత ఇచ్చింది ఉదయ్ గారికి. ఉదయ్ గారిని ఏంటంటే పార్టీ నిర్మాణం చేయమని చెప్పారు. ఈ లోపు 7 నెలల తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే అక్కడ అని చెప్పి అన్నారు. సరే, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వచ్చినారు, ఎంపీకి కాకినాడ ఎంపీకి అనేది ఉదయ్ గారిని పంపించారు. ఇక్కడ మీరు అన్నది స్థానికత అనేది ఏదైతే ఉందో స్థానికతతో కన్నా కూడా పార్టీ బలోపేతం ఎలా ఉంది, ఏంటి పార్టీ నిర్మాణం ఎలా చేసా అనేది ఇంపార్టెంట్. కాబట్టి దాని ప్రకారంగా మీ జనసేన పార్టీ పోటీ చేయడం. ఓకే సౌజన్య గారు, ఇప్పుడు సరోజ గారు మాట్లాడుతున్న అంశాలు ఏవి కూడా మీరు పెద్ద సీరియస్గా తీసుకోవట్లేదా? సరోజ గారు మాట్లాడిన అంశాలు ఏవి కూడా మీరు సీరియస్గా తీసుకోవట్లేదా? ఇది ఏమైనా చిలికి గాలివాన అయ్యే ప్రమాదం పొంచి ఉందా? అంటే నా దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి అంటున్నారు ఆవిడ. నా దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి, వినండి. ఓకే సౌజన్య గారు ఒక్క విషయం, ఓకే నా మాట వినాలి. ఆవిడ అని చెప్పే అంశాలు ఏంటంటే, నాతోటే లైవ్లో ఆవిడ మాట్లాడింది, నేను అందుకని అంత క్లియర్గా మిమ్మల్ని అడుగుతున్నాను అసలు ఏంటి అని. నా దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి. ఏ కారు లోపలికి వెళ్ళింది, ఏం తీసుకుంటూ వెళ్ళింది, ఏం తీసుకుంటూ వచ్చింది, మొత్తం విత్ ప్రూఫ్స్తో సహా నేను బయట పెడతాను. జనాలు వెళ్ళి ఆయన ఓడిస్తాను.
ఉంటే పెట్టమనండి, ఇబ్బంది ఏంటి? ఆవిడ ఏం చేద్దాం అనుకున్నా చేయమనండి, మాకే ఇప్పుడు ఆవిడ ఏం చేయాలనుకున్నా చెయ్యొచ్చు, దానికే ఇబ్బంది లేదు, ఎవరు ఆపరు. ఆవిడ కాకపోతే వెళ్ళిపోయి అలా మాట్లాడటం అనేది అది కరెక్ట్ కాదు. నిజంగా మీకు ఇబ్బంది ఉన్నట్టుగా ఎందుకు ఉన్నప్పుడే అడగలేదు? నిజంగా ఇక్కడే ఉండి మీరు ప్రశ్నించాల్సింది కదా, మనోహర్ గారిని పాయింట్అవుట్ చేయాల్సింది కదా. బయటికి వెళ్ళిపోయి ప్రెస్ మీట్లు పెట్టి సాక్షి టీవీలో కూర్చొని మీరు చెప్తున్నారు అంటే ఇంకా దానికి అర్థం ఏంటి? బ్యాక్ అండ్ ఎవరో ఉండి సపోర్ట్ చేస్తున్నట్టే కదా. పార్టీ అండి ఒక కుటుంబం అండి, కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, మనం ఎలా పరిష్కరించుకోవాలి? అలా పరిష్కరించుకోవాలి. అలా కాకుండా మేము రోడ్డు ఎక్కుతాం అనుకున్నప్పుడు రోడ్డు ఎక్కారు, వెళ్ళారు, సాక్షి ఛానల్లో కూర్చున్నారు అంటేనే వాళ్ళు బ్యాక్ అండ్ సపోర్ట్ తో ఇదంతా చేస్తున్నారు. అర్థం మాట్లాడితే కాదు. అసలు జనసేన పార్టీ కాదండి, జనసేన పార్టీలో మహిళలకి అసలు విలువే ఉండట్లేదు. ఆవిడేమోని కన్నీరు పెట్టుకుండి స్టేజ్కి తీసుకొచ్చిందట. ఆవిడ లైవ్లో కూడా చెప్పిన అంశం ఏంటంటే మా రావి సౌజన్య కూడా ఆవిడ కూడా కన్నీరు పర్యంతం అయ్యి ఆవిడ కూడా బయటకు వచ్చారండి ఒక మీటింగ్లోనే చెప్తున్నారు. ఆవిడ నిజమా? ఆవిడ 2019 విషయం చెప్పారు. 2019లో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరఫున ఒక ప్రయోగం చేసిన క్రమంలో 579 ఎమ్మెల్యే అప్లికేషన్స్ వచ్చినాయి. ఆ ఎమ్మెల్యే అప్లికేషన్స్ అన్ని కూడా నేనే ఇచ్చాను. నేనేదో నాకు టికెట్ రాలేదని చెప్పని ఆ 594 ఎమ్మెల్యే అప్లికేషన్స్ లో నేను కూడా ఆ అప్లికేషన్ పెట్టడం జరిగింది. దానికి నార్మల్ గా పెట్టిన దానికి నేనేదో కన్నీని పరంపై బయటకు వచ్చానని చెప్పని ఆవిడ 2019 విషయం చెప్పడం, లేదా మొన్న చెప్పడం, ఏదైనా కొన్ని చిన్న ఇబ్బందులు వచ్చినప్పుడు అధ్యక్షుల వారితో మాట్లాడే అవకాశం దొరికినప్పుడు ఎవరైనా మాట్లాడుకుంటాం. దాంట్లో అదేం పెద్ద విషయం కాదే. అది ఇంట్లో సమస్య ఒక కుటుంబంలో ఒక నలుగురు ఉన్నప్పుడు నలుగురు అభిప్రాయాలు కరెక్ట్ గా ఉండవు. అలాంటిది ఇదొక పార్టీగా ఇంత వ్యవస్థను పవన్ కళ్యాణ్ గారు తన బతుకథాల మీద నడుస్తున్నప్పుడు అనేక అంశాలు ఉంటాయి, అనేక పరిణామాలు ఉంటాయి, అనేక ఆలోచన విధానాలు ఉంటాయి. ఆలోచన విధానాలను తీసుకునే క్రమంలో కొన్ని భావోద్వేగాలు కూడా ఉంటాయి. ఎందుకంటే పార్టీని మేము ఒక ఎమోషనల్ గా తీసుకుంటాం కాబట్టి కొన్ని ఏదైతే అడ్మినిస్ట్రేషన్ పరంగా ఉన్న ఇబ్బందులు ఏదైతే ఉన్నాయి అవి చెప్పుకోవడం జరిగింది. దానికి ఏదో కన్నీటి పరంపై వచ్చేసే పరిస్థితి అంటే అదేమీ జరగదు. కాకపోతే ఇక్కడ పొలిటికల్ గా మనం ఆలోచించాలి కాబట్టి పొలిటికల్ గా అయితే ఖచ్చితంగా ఆవిడ ఏదైతే వ్యాఖ్యలు చేశారో అవి పూర్తిగా అవాస్తవం అని చెప్పని నేను చెప్తాను. నిజంగా దానికి ఏమైనా ప్రూఫ్స్ ఉంటే కదా నిరూపించండి. మీకు ఇబ్బంది లేదు కదా, నిరూపించండి. డబ్బులు తీసుకున్నాను చెప్పంటున్నారు నానేంద్ర గారిని, నిరూపించండి. అలాగే నాదెండ్ల మనోహర్ గారి విషయంగా వస్తే నాదెండ్ల మనోహర్ గారు ఫస్ట్ నుంచి ఎవరు బయటకు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చినా కూడా ప్రతి ఒక్కరు నాదెండ్ల మనోహర్ గారిని చూపిస్తున్నారు. కానీ పని చేసింది ఎవరు? పార్టీని ఇన్నాళ్ళు నడిపింది ఎవరు? ఈ పని చేసే క్రమంలో అనేక ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళందరినీ అప్పుడు ఆడే చెప్పారు, మళ్ళీ అనేక చోట్ల నాకు పని అప్పు చెప్పారు, ఆ పని నేను సమర్థవంతంగా చేశాను అని చెప్పని. అంటే మరి ఆ పని అప్పచెప్పే క్రమం ఉంది అంటే ఖచ్చితంగా పార్టీ దగ్గర తీసుకుందనే కదా అర్థం. కానీ మనకు ఓర్పు లేదు, మనకు టికెట్ కావాలి ఖచ్చితంగా. ఈసారి ఈ కూటమిలో మనం గెలవాలి అనే ఉద్దేశం పెట్టుకున్నారు కాబట్టి బయటకు వెళ్ళడం జరిగింది. నేను అనేది ఏంటంటే ఓర్పు ఉండాలి ఖచ్చితంగా. పెద్ద వాళ్ళే అంటే కళ్యాణ్ గారు కూడా త్యాగం చేయాల్సి వస్తుందేమో అనుకున్న పరిస్థితి ఉన్న ఈ పొత్తు సమయంలో అందరికి టికెట్లు వస్తాయని చెప్పి నమ్మకలేదని ముందే చెప్పారు సార్. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది త్యాగం చేయాలి, నమ్మండి, వ్యూహం నమ్మండి, ఈసారి నమ్మండి అని చెప్పి అంత ఖచ్చితంగా చెప్పారు. ఓకే సౌజన్య గారు. రఫీ గారు ఏంటి చంద్రబాబు నాయుడు గారు కుప్పం పర్యటన నుంచి శ్రీకారం చుట్టారు, ఏ రకంగా సాగుతుంది? మీ బ్యాలెన్స్ సీట్లు ఏంటి? రఘురామకృష్ణరాజు గారు ఏదో విజయనగరం నుంచి ఆయన ఎంపీ అట తెలుగుదేశం పార్టీ నుంచి, ఇవన్నీ నిజాలా లేకపోతే వార్తలు ఏమైనా షికారులు చేస్తున్నాయా? నమస్కారం సార్, మీకు అలాగే ప్యానెల్ ఉన్నటువంటి మిత్రులకి అలాగే 99 వీక్షకులందరికీ కూడా శుభసాయం. ఎన్నికలు నామినేషన్లు వచ్చే నెల 18, 20 దాకా ఉంది సార్ నామినేషన్ వేయడానికి. ఆ తర్వాత విత్డ్రాల్ కూడా ఉంది 27, 28 దాకా ఉంది. ఈ మధ్యలో నిర్ణయాలు తీసుకుంటారు, అందులో ప్రాబ్లం లేదు. రఘురామకృష్ణరాజు గారికి ఎక్కడో ఒక చోట అకామిడేషన్ జరుగుతుంది, అందులో ఏమీ ఇది లేదు. ఇప్పటికిప్పుడు ఈ సాయంత్రమే చేయవలసినటువంటి అవసరం కూడా లేదు. 3 వారాల సమయం ఉంది కాబట్టి అవన్నీ జరుగుతాయి. చెప్పండి సార్. ఓకే, ఏంటి కాకినాడ మాజీ మేయర్ గారు చాలా ఆరోపణలు చేస్తున్నారు. మీకు కోవర్టుగా నాదెండ్ల మనోహర్ గారు ఉంటున్నారు, మీరే కావాలని అక్కడికి పంపించారని చెప్పి బహిరంగంగా ఆవిడ మాట్లాడే పరిస్థితి, చాలా ఎవిడెన్స్లు కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఈ రకంగా బయటకు వచ్చి మాట్లాడుతుంటే అదేమన్నా ఎఫెక్ట్ అవుతుందా పొత్తు పార్టీలకి? ఇప్పుడు దాకా రావి సౌజన్య గారు సుదీర్ఘంగా చెప్పారండి. మళ్ళీ నేను అదే కాదు తెలుగుదేశం పార్టీకి లింక్ ఉంది అని మీరు కావాలని చెప్పి మీరిద్దరూ కలిపి ఆయన పిఠాపురంలో ఓడించిన స్కెచ్ గీస్తున్నారట, అది ఆవిడ చేసిన ప్రధాన ఆరోపణ. సరే, ఇప్పుడు సాక్షి టీవీలో కూర్చొని ఈ ఆరోపణలు చేస్తే దానికి ఎంత వాల్యూ ఉంటుందో, ఎంత ఇది ఉంటుందో మీరే నిర్ణయించుకోవాలి. మీరు కూడా
సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి కాదు రఫీ గారు, కాదండి, ఆవిడ అక్కడ మాట్లాడడం కాదు, నాతో కూడా ఆవిడ ఈ రోజు లైవ్ లో ఆవిడ జాయిన్ అయ్యి మాట్లాడారు. నేను పొద్దున ఒక టీవీలో నేను కూడా మాట్లాడాముతో, నేను కూడా ఒక టీవీలో చాలాసేపు మాట్లాడాను. ఇప్పుడు ఆమెకి టికెట్ రానప్పుడు చేసేటువంటి ఆరోపణలు వేరు, టికెట్ ఆశించకుండా ఏదైనా పార్టీలో ఇలా జరుగుతుందని చెప్పడానికి దానికి చాలా తేడా ఉంటుంది. నేను కాకినాడ టికెట్ కోరుకున్నాను, నేను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాను, నాకు మా సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వలేదు, నాకు ఇవ్వలేదు, నేను 5 కోట్లు ఖర్చు పెడతా అని చెప్పి అనుకున్నాను. ఇవన్నీ చెప్పి నాదెళ్ళ మనోహర్ ఇలా చేస్తున్నాడు, తెలుగుదేశంతో కలిపి అలా చేస్తున్నాడు, దానికి వాల్యూ ఉండదు. టికెట్ కోరుకోకుండా ఇప్పుడు రావి సైజన్య ఉంది, విజయవాడలో పనిచేస్తున్నారు ఆమె తూర్పు నియోజకవర్గంలో ఉంటారు. ఆమె టికెట్ కోరుకోకుండా వీర మహిళగా పనిచేస్తూ ఉంది. ఆమె ఏమైనా ఫీల్ అయ్యి ఇదిగో ఈ పార్టీలో ఈ రకమైనటువంటి ఇది జరుగుతుంది, దీంతో కార్యకర్తలకి నష్టం జరుగుతుంది, వాళ్ళ మనోభావాలు దెబ్బతగుతుంది అని చెప్పి ఒక ఉత్తరం రాసి పార్టీ ఇన్నర్ సర్కిల్లో దాన్ని అధ్యక్షుడి దృష్టికి వెళ్ళే వరకు చూసి అక్కడ ఏమీ రాకపోతే అప్పుడు మాట్లాడితే ఓ శబాష్ ఆమె ప్రయత్నం చేసింది, నిజంగా అలా జరుగుతుందేమో అని చెప్పేసి అనుకోవచ్చు. ఇక్కడ ఉన్నాయే జనసేనకి 21 సీట్లు, రాష్ట్రంలో ఉన్నాయే 171 సీట్లు, ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క సీట్లో 3-4 అభ్యర్థులు ఉన్నారు. అందరినీ సాటిస్ఫాక్షన్ చేయడానికి 175 సీట్లు సరిపోవు. తనకి సీటు రాలేదని చెప్పి మిగతా 5 సంవత్సరాల్లో జరిగిన విషయాలన్నీ కూడా ఇప్పుడు నేను చెప్తాను, ఇప్పుడు బయట పెడతాను అంటే బయట పెట్టబడి ఏమవుతుంది? దానివల్ల ఏమీ కాదు. ఆమె నిన్నటి నుంచి మాట్లాడుతున్నది, సోషల్ మీడియాలో మాట్లాడింది కూడా నేను చూశాను. ఇలాగా టికెట్లు రాని వాళ్ళు బయటకు వచ్చి బురద చల్లేసి వెళ్ళిపోవటం అనేది వాళ్ళ కొత్త కాదు. నేనైతే ఒక డజన్ ఎన్నికలు చూశాను. నేను డజన్ ఎన్నికల్లో బయటకు వెళ్ళిపోతారు, మళ్ళీ గవర్నమెంట్లు మారిందో మళ్ళీ వచ్చేస్తూ ఉంటారు. ఇదేమి కొత్త కాదు రాజకీయాల్లో. ఇదేదో సరోజ ఒక్కతే మొట్టమొదటిసారిగా మాట్లాడింది చాలా గొప్ప విషయాలు చెప్తా ఉంది అని చెప్పి చర్చించడానికి ఏమీ లేదు. కొత్తగా సో ఎవరు ఎలా మాట్లాడుకున్నా మీ పొత్తుకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు, అంతేనా? అది మామూలు పొత్తు కాదు, అది ఐరన్ బంధం. ఈ సరోజ గారు మాట్లాడినా ఇంకోళ్ళు మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీకి దిశ చేశాడు. ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే ప్రధాన ఎజెండా అన్నాడు. మిగతా అన్ని కూడా పక్కన పెట్టేశాము, మనకు ఉన్నటువంటి బలాన్ని ప్రకారంగా మనం వెళ్తున్నాం, ఇది ప్రధాన ఎజెండా అన్నాడు. ఇక ఆ తర్వాత ఇంకా ఏమీ చర్చ ఉండదు. కాబట్టి నాకు సీట్ రాలేదని చెప్పేసి రోడ్డు మీదకి వచ్చి మాట్లాడితే దానికి విలువ లేదంటున్నా నేను. ఆ మాట్లాడినటువంటి ఆరోపణలకు కానీ ఆమె బాధకు కానీ ఇప్పుడు మా దగ్గర ఇప్పుడు తిరుపతిలో మా ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎక్స్ ఎమ్మెల్యే ఆమె కూడా కన్నీళ్లు పెట్టుకొని ఏడ్చింది నిన్న. నిజమే, ఆమెకు బాధ కలిగింది, అక్కడ సీటు జనసేనకి వెళ్ళిపోయింది. కాబట్టి ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అన్ని పార్టీలో ఇప్పుడు వైసీపీలో చాలా మంది బయటకు వచ్చారు, కాంగ్రెస్ లో చేరారు 2 ఎమ్మెల్యేలు, వాళ్ళ బాధలు వాళ్ళకి. కాబట్టి ఇవన్నీ కూడా అదేదో భూకంపాలు సృష్టించేశారు, ఏదో పిడుగులు పడిపోయినాయి అనేటువంటి పరిస్థితి ఏమి ఉండదండి. 1-2 మీడియాలో చర్చలు ఉంటే ఆ తర్వాత అవి సమసిపోతాయి. హనుమంత్ రెడ్డి గారు, మీరేదో రేపు మీటింగ్ బిజీలో ఉన్నట్టున్నారు. ఏంటి పిఠాపురం టార్గెట్ పెట్టారట, ఎవరెవరినో తీసుకొస్తున్నారట, పవన్ కళ్యాణ్ గారి కోసం నాదెండ్ల గారి గురించి మాట్లాడుతున్నారట. ఇప్పటికే 260 కోట్లు డంప్ చేశారట పిఠాపురంలో ఆయన్ని ఓడించడానికి. రేపు ప్రొద్దుటూరులో మీరు ఇన్ఛార్జిగా ఉన్న ప్రొద్దుటూరులో రేపు జగన్మోహన్ రెడ్డి గారు భారీ బహిరంగ సభ కూడా ఉన్నట్టున్నది. బాగా బిజీగా ఉన్నారు, ఎక్కడో కూర్చుని ఉన్నట్టున్నారు. మరి సిగ్నల్ అది పోతుందేమో. ఏం జరుగుతుంది అసలు? ఒక్క సీటు లేనిది, అసలు పార్టీయే లేనిది, అసలు ఎందుకు పనికిరాని జనసేన అని మాట్లాడే వాళ్ళు ఇంత కాన్సన్ట్రేషన్ పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు చేస్తున్నారు అన్నది చాలామంది మాట్లాడుతున్న ప్రశ్న.
ఎప్పుడు ఆయన కాలు మాట్లాడుతున్నాడు ఆయన. ముందుగా మీకు డబల్-9 ప్రేక్షకులు, ప్యానెల్లో ఉండే సభ్యులకు అందరికీ నమస్కారం సార్. ఏదైతే మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనసేన పార్టీని టార్గెట్ చేసింది. జనసేన పార్టీనే కాదు, బీజేపీ పార్టీని టార్గెట్ చేస్తుంది. మాకు ఆపోజిట్ గా పోటీ చేస్తున్నట్టు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం, ఈ రాష్ట్రంలో లేని అన్ని పార్టీలు కూడా మాట్లాడుతూ ఉంటారు. ఆ మాట్లాడిన ప్రతి ఒక్కరి మీద టార్గెట్ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మేము వాళ్ళని టార్గెట్ చేయడం కాదు, వాళ్ళు ఎలక్షన్లలో సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేస్తా ఉన్నారు. మేము ప్రజలను అడుగుతా ఉన్నాం. మేము 2019 ఎలక్షన్ల ముందర ఏదైతే హామీలు ఇచ్చామో హామీలు నెరవేర్చాం కాబట్టి మాకు ఓట్లు ఏమని అడుగుతా ఉన్నాం. మేము నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం అందిస్తామని ప్రజలకు చెప్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు నాణ్యమైన మద్యం అందిస్తాను, మీరు నాకు ఓటేయండి అని అడుగుతా ఉన్నాడు. దానికి దీనికి కంపారిజన్ ప్రజలు చెప్తారు. అయితే పవన్ కళ్యాణ్ గారు టార్గెట్. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారండి? ఆయన 2 సీట్లలో ఓడిపోయి కూడా ఆయన ఏం చెప్తాడు? జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కేస్తా, ఎక్కేస్తా, నాకు అధికారం ఇస్తే గుడ్డలిప్పు తీసుకొడతాను, లేకుంటే అది చేస్తాను, ఇది చేస్తానని ఏదో మీటింగ్లలో చెప్తా ఉంటాడు. వారాయి యాత్ర, వారాయి వాహనాలలో ఎక్కి చెప్తా ఉంటాడు. మేము అధికారంలోనే కదా ఉండేది. మేము అధికారంలో ఉండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, లేకుంటే వాళ్ళ వీర మహిళలు అయితేనేమి, జనసేన కార్యకర్తలు అయితే వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే మేము ఆ పని చేయలేదు అంటే, అధికారం ఇచ్చింది ప్రజలు, అధికారం ఇచ్చింది ప్రజలకు సేవ చేయడానికి, ప్రజలకు సేవ చేసుకునేదానికి అధికారం ఇచ్చారు తప్ప ప్రజల మీద పెత్తనం చెలాయించడానికి కాదని జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించారు. వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండనీయకూడదని ఆలోచన చేస్తున్నారో అలా కాకుండా ప్రజలకు ఏదైతే హామీలు ఇస్తున్నామో హామీలు నిజమా కాదా, మనం ఏమి ఇస్తున్నాం? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇన్ని రోజులు అభాండాలు వేశాం. జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతిరోజు విష ప్రచారాలు చేస్తున్నాం. అవి వచ్చిన తర్వాత ఏం చేస్తామని చెప్పి ఓట్లు అడిగితే తప్పేం లేదు. అలా కాకుండా ఎంతసేపు ఉన్నా ఏదో పిఠాపురంలో ఆయన్ని ఓడగొడతారు. ఇదే ముందే సాకులు వెతుక్కోవడం అంటే టీవీ డిబేట్లలో జనసేన వీర మహిళలు, లేకుంటే వీర నాయకులు, లేకుంటే కొంతమంది అధికార ప్రతినిధులు వచ్చి చెప్పేది ఏంటంటే ముందే ఆ 260 కోట్లు 300 కోట్లు ఈ కోట్ల రూపాయల డబ్బులు ఇస్తే ఎంతో మంది ఇండస్ట్రియలిస్టు ముఖ్యమంత్రులు అవుతారు, ప్రధానమంత్రులు అవుతారు. అది కాదు, ప్రజల్లో నమ్మకం కలిగించాలి. ప్రజలకు సేవ చేస్తాం, మేము ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని ప్రజలు నమ్మితే తప్ప ఓట్లేరు. పిఠాపురంలో ఏదైతే మాట్లాడుతున్నారో, ఎస్, పిఠాపురంలో ఉండే అభ్యర్థే కాదు, కుప్పంలో ఉండే అభ్యర్థి చంద్రబాబు నాయుడు అయినా సరే, లోకేష్ గారు అయినా సరే, జమ్మలమడుగులో ఉండే ఆదినారాయణ రెడ్డి అయినా సరే, లేకుంటే పొద్దుటూరులో ఉండే ఎవరైనా సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అపోజిషన్ గా పోటీ చేస్తున్న వాళ్ళందరినీ ఓడగొట్టడమే మా లక్ష్యం. జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకోవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల అభిలాష. మా పార్టీ ఏం చెప్పింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని ఫ్యాన్ గుర్తుకు ఓటేయమని ప్రజలను అడుగుతా ఉన్నాం. మేము వాళ్ళ మాదిరిగా ఒక చోట సైకిల్ గుర్తుకు, ఒక చోట కమలం గుర్తుకు, ఒక చోట గ్లాస్ గుర్తుకు, లేకుంటే ఇంకొకటి సినిమా డైలాగులు ఆయన ఏమంటాడంటే గ్లాస్ పగిలే కొద్దీ ఎరుపు ఎక్కుతుందే పదును ఎక్కుతుందో అని చెప్తా ఉన్నాడు. అయ్యా, గ్లాస్ పగిలిపోతే చెత్త కుప్పలో పడేయాల్సిందే, దేనికి కూడా పనికిరాదు గ్లాస్ పగిలిపోతే. ఇది గుర్తుపెట్టుకోవాలా. 2019లో పగలగొట్టారు ప్రజలు, 2024లో కూడా అదే గ్లాసును పగలగొట్టి చెత్త కుప్పలో సైకిల్ కమలాన్ని కూడా చెత్త కుప్పలో వేసేదానికి రెడీగా ఉన్నారు. ఏదైతే వీళ్ళ ఆలోచన మేడం సినిమా డైలాగులు అంటే మీరు అన్న డైలాగులకు మేము చెప్పాం, వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే వీళ్ళు గెలిస్తే ఉండండి మేడం, వీరమహిళ గారు మేము అర్థం చేసుకోండి, ప్రజలు అర్థం చేసుకుంటారు. అధికారికంగా డిబేట్ లో మాట్లాడుతున్నారు అంటే నిజంగా మరి అది అదే మీరు మాట్లాడితే మీరు ఏం మాట్లాడారో మీ పార్టీ గురించి మీ అధికార ప్రతినిధులు లేకుంటే మీ ఎమ్మెల్యే అభ్యర్థులు వచ్చి మాట్లాడితే అదంతా తప్పు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలుగా సీట్లు రాని వాళ్ళు వచ్చి మీ పార్టీలోనో లేకుంటే తెలుగుదేశం పార్టీలో చేరితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గుడు. ఇది మీ ఆలోచన విధానం. జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేస్తే డబ్బులు తీసుకొని ఓట్లు వేశారు, పవన్ కళ్యాణ్కి ఓట్లు వేస్తే బహిరంగంగా ఓటేశారు. మీ ఆలోచన విధానం ఏంది? పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం ఏంది? ఉండండి. పార్టీ పెట్టినప్పుడు ఏం చెప్పారు? మేము అవినీతి లేని ప్రభుత్వాన్ని తీసుకొస్తాము, అవినీతి రహిత ప్రభుత్వాన్ని తీసుకొస్తాము అనేది పవన్ కళ్యాణ్ గారి ఆలోచన కదా. డబ్బు లేని
ఎలక్షన్లు చేస్తా ఉన్నారు. ఎక్కడ నిలబడ్డారు? మొన్న జెండా సభలో కూర్చొని చంద్రబాబు నాయుడు గారు మీరు అందరు కూర్చొని మాట్లాడింది ఏంది? జనసేన పార్టీకి 50 మందికి అన్నం పెట్టే స్తోమత లేదు కాబట్టి ఈ రోజు మనం ఎక్కడ బలంగా లేం కాబట్టి తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. మీ యొక్క నాయకుడు ఏం చెప్తాడు సభలో? అదే సభలో ఏం చెప్తాడు? బలాబలాల గురించి మాట్లాడారు ఆయన. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది బలాబలాల మేడం, నేనే ఉంటున్నా మేడం. ఏ రకంగా నిర్మాణం చేస్తున్నామో ఇంకా ఎంత బలంగా నిర్మాణం చేసుకోవాలని చెప్పిన మాటని మీరు ఏదో 50 మందికి కూడా అన్నం పెట్టలేరు, ఇవన్నీ ఎందుకు డైవర్ట్ చేసి మాట్లాడతారు? ఉన్నట్టు మాట్లాడండి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం అది మీకు వ్యతిరేకంగా తీసుకున్నారు. ఖచ్చితంగా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కావాలని కోరుతున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తనకు తాను తగ్గి మరి మిమ్మల్ని ఎలాగ ఈ రాష్ట్రం నుంచి ఈ ప్రజల నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడాలంటే ఖచ్చితంగా వైసీపీని తరిమి కొట్టాలనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు. దానికి తగ్గి మరి మీరు అందరూ అనుకుంటున్నారు టీడీపీ వాళ్ళు ఇవ్వలేదు, అది తెలుగుదేశం వాళ్ళు ఇవ్వలేదు, అన్ని సీట్లు ఇవ్వలేదు, ఇన్ని సీట్లు ముష్టేశారని. కానీ పవన్ కళ్యాణ్ గారు అడగలేదు. ఎందుకంటే ఆయనకి ఎన్నైతే గెలుస్తారో ఎక్కడైతే బలం ఉందో అక్కడ అన్ని సీట్లే అడిగి తీసుకోవడం జరిగింది. కాకపోతే దాని అంతా మండలానికి ఒక మంత్రిని వేశారు. ఓకే సౌజన్య గారు ఒక్క విషయం. సౌజన్య గారు చెప్పుకునే చదవని కాదు ఇది. ఓకే చెప్పాలి మీరు. సౌజన్య గారు ఒక్క విషయం. సౌజన్య గారు నా మాట వినాలి. సౌజన్య గారు మీరు మీకు పవన్ కళ్యాణ్ తేడా ఏంటంటే ఆయన ఏదో మాట్లాడుతుంటాడు, మీరేం మాట్లాడుతుంటారు. మీకు వాళ్ళకి మధ్యలో ఆయన ఒకటి చెప్తా అంటే మా తల్లిని తిట్టారని చెప్తా అంటే మీరు ఈలలు వేస్తా ఉంటారు. మీకు వాళ్ళకు తేడా ఏంటంటే ఆయన ఏం మాట్లాడినా ఈలలు కేకలేయడమే జనసేన కార్యకర్తల యొక్క ఆలోచన. మా నాయకుడు ఏం చేస్తున్నాడు, ఉద్దేశాలు ఏంటి? మీరు వినండి మేడం, ఓపికతో వినండి. నేను క్వశ్చన్ అడుగుతున్నాను మీకు, మీరు మమ్మల్ని తొక్కేస్తా ఉంటున్నారు కదా. అవస్థలు ఎందుకు ప్రజెంట్ చేస్తున్నారు? మేము చెప్పేది ఒకటే, మీరు పిఠాపురం మీద పెట్టే కాన్సన్ట్రేషన్ ఏదో పులివెందుల మీద పెట్టుకోండి, జాగ్రత్త పడండి, కనీసం గెలిపించుకోండి ఈసారి. ఎందుకంటే అక్కడ ఏదైతే హత్య రాజకీయాలు చేశారో అవి మళ్ళీ మీకే మీ మీద పడేటట్టున్నారు. ఓకే సౌజన్య గారు పిఠాపురాలు లేకపోతే పులివెందుల్లో మా నియోజకవర్గం మేమేం చెప్తాం కానీ పవన్ కళ్యాణ్ వచ్చి పులివెందుల్లో డిపాజిట్ తెచ్చుకోమని ఖచ్చితంగా పులివెందులమే పడబోతున్నాయి, అది గమనించుకోండి ముందు. అది ఏం తెలుస్తుంది లేదు కానీ మీరు ఏందో మీ యొక్క 21 సీట్లలో మీకు అభ్యర్థులు లేక తెలుగుదేశం పార్టీ నుంచి లేకుంటే సౌజన్య గారు ఒక విషయం. సౌజన్య గారు ఒక్క నిమిషం. ఎన్నో నెలలు లేదు, ఓకే ఇంకా రాబోయే నెలల్లోనే మీరు అన్ని చూస్తారు. ఎందుకు కంగారు? కనీసం పరువు పోకుండా పులివెందులైనా సరే జాగ్రత్త పడని చెప్తున్నాం. రైట్. ఓకే ప్రసాద్ గారు జనసేనకి తీసుకున్న సీట్ల అంశం కానీ, జనసేన ఇచ్చిన టికెట్ అభ్యర్థుల అంశం కానీ, ఓట్ ట్రాన్స్ఫర్ అంశం కానీ ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా సాగే విధంగా పరిస్థితి ఉందా? రోజుకు ఒక అంశం తెర మీదకి తీసుకొస్తున్నారు. సార్ ఒక మాట చెప్తా సార్, ఒక పార్లమెంట్ 25 పార్లమెంట్లు అనుకోండి, 175 నియోజకవర్గాలు, పార్లమెంట్లో నాట్ లెస్ దెన్ ఒక 7 నియోజకవర్గాలు ఉంటాయి. ఇప్పుడు ఓటు బ్యాంకు ట్రాన్స్ఫర్ అవ్వాలి అన్నది ప్రాతిపదికగా తీసుకుంటే అనే బేర్ మినిమం 1 నుంచి 3 స్థానాల్లో ఉభయ పార్టీలకి కనుక కేటాయించిన ఉదంతాలు ఉంటే దర్ మే బీ అ లాట్ ఆఫ్ ప్రాబిలిటీ ఆఫ్ ఓట్ ట్రాన్స్ఫర్. ఇప్పుడు మీరు రాయలసీమ అంతా ఎతికితే ఒక్క తిరుపతి ఏదో కనబడుతుంది. ఉభయ గోదావరి జిల్లాలో తీవ్ర ప్రభావం చూపించే ఒక సామాజిక వర్గం శాసించేంత స్థాయి అన్న దగ్గర వాళ్ళకి ఎన్ని సీట్లు కేటాయించారో క్రిస్టల్ క్లియర్గా తెలుస్తుంది. ఒక దగ్గర 2 నుంచి 3% వేరియేషన్ ఉన్న కాపు బీసీ సామాజిక వర్గ ఓటు బ్యాంకుల్లో శాసించే స్థాయి కాపు దాని దగ్గర ఒక దగ్గర అలైన్మెంట్తో బీసీ ఓటు బ్యాంక్ అంతా స్థిరీకరించబడుతున్న ఉదంతాలు ఉభయ గోదావరి జిల్లాలో అప్ టు శ్రీకాకుళం దాకా ప్రవహిస్తున్న విధానం చూడండి. అంటే ఎప్పుడైతే వైసీపీ బత్తిన రాము జాయిన్ అయ్యారట మీ ప్రాంతమే రామచౌదరి గారు దాని గురించి మాట్లాడబోతున్నాను. మీరు ఇందా నుంచి స్క్రోలింగ్ లో సీనియర్ నేత కృష్ణా జిల్లాకి షాక్ ఇలాంటి అన్ని స్క్రోలింగ్స్ వేస్తున్నారు. నిజంగా కృష్ణా జిల్లా షాక్ అంటే నవ్వొస్తుంది నిజంగా వైసీపీ వాళ్ళు చూస్తుంటే. ఏదైతే జనసేన ఒక బరువు అని భావిస్తుందో వాళ్ళందరినీ చక్కగా తీసుకొచ్చి కండువా వేసుకుంటున్నారు. మాకు వద్దు జనసేన 1-to-1 పెట్టి డిబేట్లు చేయండి సార్. వాళ్ళు హ్యాపీకి ఇలా భజన చేస్తూనే ఉంటారు. వాళ్ళకి నచ్చిపోయినట్టు వాళ్ళు చెప్పింది మనం చెప్పాలంటే ఎలాగండి? ఇప్పుడు వాళ్ళ నాయకులు నిన్నటిదాకా బత్తినరామ్ గారు ఉన్నారు, ఆయన గుదిపండు సస్పెండ్ చేయొచ్చు కదా. ఇక్కడ జనాలు వచ్చారు, ఆయనకి
ఆయనకి 30,000 పైకి కాదమ్మా అమ్మ సౌజన్య, మీరు చెప్పిన దగ్గర నేను ఏకేపిస్తున్నా. ఆ బత్తిన రాము నిజంగా మీకు గుద్దుబండి అనుకున్నప్పుడు ఎక్స్పెల్ చేయకుండా ఎందుకు ఎన్నాళ్ళ దాకా భరించారు? వెళ్ళిపోగానంటే అచ్చచ్చ మాకు దైత్రం వెళ్ళిపోయింది, ఏం పనికిరాను అంటే ఏందమ్మా ఇది? ఏమన్నా రాజకీయ నాయకులు ఏమైనా మెల్ల కండువాలు వేసుకుని లారీలతో జనాలు మోసుకుని వస్తుంటారు ఎవరన్నా? ఒక నియోజకవర్గం బత్తిన రాము అనే వ్యక్తి ఎలక్షన్ ముందు జాయిన్ అయ్యాడు, 15,000 మంది జాయిన్ అయ్యాడు, వచ్చాడు, టికెట్ తీసుకున్నాడు, 30,000 పైచీలకు ఓటింగ్ తెచ్చుకున్నాడు. కేవలం అది జనసేన బలం తూర్పు నియోజకవర్గంలో. ఆ తర్వాత కనీసం ఒక నెల రోజులు కూడా పని చేయకుండా ఈ రోజు ఏదో కొత్తగా సీట్ అనౌన్స్ చేసిన తర్వాత ఆయన ఏదో నాయకుడు అంట, ఆ నాయకుడు మన వైసీపీలోకి తీసుకెళ్లి సౌజన్య నీకు మాట చెప్తానమ్మా. మీ పార్టీలో జనసేనలో 20,000 పైచీలకు ఓట్లు తెచ్చుకున్న వాళ్ళు ఇలా వేల మీద లెక్కెట్టి వచ్చారు. ఎంతమంది ఉంటారో నాకు తెలుసు, నేను మళ్ళీ చెప్తాను. ఇది ఎక్కడ బాధ అండి? ఇది మీరు ఆవిడ చెప్పిన మాట ఆల్దే భజన అంటే ఎక్కడ వినరాదమ్మా. అమ్మ నేను ఇంకో మాట చెప్తాను. సరే అమ్మా, సరే 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 ఒక మాట చెప్తాను. ఇంక మళ్ళీ అన్నమాట నేను ఈ ప్రస్తావించకుండా నేను ఆగపలేక నీతో మాడుతున్నాను కదమ్మా. ఈ ఛానల్ అధినేత గారు చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఆయన సామర్థ్యం ఎవరు కాదు అంటే నేను పేరు చెప్పదలుచుకున్నాను. ఇవాళ ఒక విషయం చెప్తాను. కళ్యాణ్లో ఆయన కలెక్టర్ గారు చేసినప్పుడు బొంబాయిలో చేసిన ఒక ఆదర్శనీయమైన విధానాలు అందరికీ తెలిసిన విషయం. అలాంటి వ్యక్తే పార్టీకి రాజీనామా చేస్తే మీరు ఇదేగా మాట్లాడతారా? నేను ఎందుకు చెప్తానంటే ఇవాళకి కూడా ఆయన ఒక సామాజిక వర్గ పరిరక్షణనో లేదంటే ఒక పార్టీ ఔన్నత్య పరిరక్షణకు ఈ వేదికగా ఇదోటి ప్రైమ్ లైన్ ఒకటి, ఈ రెండు వేదికలు మీకు ఇచ్చినంత అవకాశం ఎవరికి ప్రపంచంలో ఎవరికి ఎవరు? నేను మళ్ళీ చెప్తున్నాను. కానీ టాపిక్ చేంజ్ చేయండి కదా సార్. నాయకులు వెళ్ళిపోయిన తర్వాత అవహానంగా మారితే ఎట్లా సార్? రఫీ గారు వెయిట్. అది కాదండి, ఓట్ ట్రాన్స్ఫర్ అనే అంశం అన్నది, సీట్లు పంపిణీ అంశం అన్నది ఏ రకంగా సాగుతుంది? మాకు అసలు మాట్లాడే అవకాశం వస్తుందో రాదో మరి. ఇప్పుడు దాకా మీరే మాట్లాడారు కదండి. నేను మాట్లాడాను 2 నిమిషాలు మాట్లాడింది నేను. రైట్, ఓకే 2 నిమిషాలు. 7 పార్లమెంటు నియోజకవర్గాలను ప్రభావితం చేసే ఒక్కొక్క నియోజకవర్గంలో 1, 2, 3 అనేది నేను ఎప్పటి నుంచో చెప్తున్నా. బేర్ మినిమం కనుక వాళ్ళకి అవకాశం కల్పిస్తే ప్రాబబిలిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వడానికి, లేదా సామాజిక వర్గ ఏకీకరణలు అట్లీస్ట్ ఎంత కాదన్నా మన దగ్గర ప్రాతినిధ్యం. తర్వాత సముచిత స్థానాల్లో ఉదాహరణకి మనోడు హోమ్ మినిస్టర్ అవుతాడో, లేదా మనోడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్, లేదా మనోడికి 2 సంవత్సరాలు పవర్ షేరింగ్, ఇలాంటి ప్రాతిపదిక మీద కనుక ఎలక్షన్ అయితే గ్యారంటీగా ఓటు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంతేకాని బిక్కులు ఆడుకుంటూ ఈ పార్టీలో నాయకులు లేనట్టు రాత్రి పారాచూట్ వేసుకొచ్చిన అందరికీ బీజేపీ తరఫున 6 టికెట్లు ఇచ్చారు చూసుకుంటారంటే. నిక్కచ్చైన బీజేపీ వాళ్ళు ఇవాళ బురంధేశ్వరం గారు సభ పెడితే డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్లు ఇద్దరు జనరల్ సెక్రటరీలు ఎవరు వెళ్ళలేదు. విష్ణువర్ధన్ రెడ్డి కానీ నెక్స్ట్ సోమవీర్రాజు గారు ఇలాంటి వాళ్ళు ఎవరు వెళ్ళలేదు. జీవీఎల్ గారు చూడండి. సో ఇక్కడ టికెట్ రానని ఏదో పతాక ఏదో ఉన్నట్టు అంత స్థాయి కలిగిన దానికి కూడా ఎవరికి 6 నెక్కచ్చేది బీజేపీ కూడా ఒకడని చూపించండి. ఈవెన్ జనసేన పార్టీలో కూడా తిరుపతిలో కూడా రాత్రి వైఎస్ఆర్సీపీ నుంచి ఎత్తుకోదేశం తీసుకొచ్చి బలవంతం టికెట్లు ఇస్తున్నారు. సో ఈ ప్రాతిపదిక మీద ఉన్నప్పుడు చిత్తశుద్ధితోనూ కార్యాచరణ నిర్వర్తిస్తున్న కార్యకర్తల యొక్క మనోభావాలు ఆవిడ మేయర్ గారు ప్రెస్ మీట్లో నేను కూడా చాలా ఫాలో అయినామండి. అంటే ఒక భావావేశం అనేది ఎవరికైనా ఉంటుంది, స్పాంటేనియస్గా వస్తుంది. కానీ ఇక్కడ మీకు అధినాయకుడిని పార్టీని కాదు, ఒక బ్యారికేడ్లో ఉన్న ఎత్తుకుని కొదేస్తున్నారు. ఇది గమనించండి. ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషి యొక్క ఆక్రమణ, ఇప్పుడు సౌజన్యం గారికి కష్టం వచ్చింది, పవన్ కళ్యాణ్ గారితో ఒక 2 నిమిషాలు మాట్లాడారు, ఖచ్చితంగా రిలీవ్ అవుతారు. కానీ అవకాశమే కల్పించకపోతే కష్టంలో నిన్నగా మొన్న ఇచ్చారు. ఆవిడ వచ్చినప్పుడు కూడా అవకాశం ఇచ్చారు. ఆవిడ కనీసం మాట్లాడలేదు కళ్యాణ్ గారితో. ఆవిడ ఫీల్ అయింది ఏంటో తెలుసా? నా బాధ ఎక్కడ కాదండి, మీ పొత్తులో ఉన్న సౌజన్య గారే మాట్లాడుతున్నారు. ఆవిడ ఇష్యూ కదా, ఆవిడ చెప్పండి. ఏమంటే ఆవిడ ఆవిడే కదా మాట్లాడేది. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడలేదు కదా, ఆవిడ బాధ ఆవిడ చెప్పుకుంటున్నారు. సరోజాకి టికెట్ రాలేదు, దాని మీద చర్చ. ఒక నిమిషం రవి గారు, ఒక నిమిషం నేను కంప్లీట్ చేసేస్తాను. మీరే మాట్లాడారు కదండి ఇంకా ఎంతసేపు. బాధపడ్డారంట ఆవిడ. అంటే వేరే వాళ్ళు మనుషులు కాదా? వేరే వాళ్ళు అంటారు అక్కడ పడాలి. అరుణ గారు ఉన్నారు, ఆవిడ మాజీ మంత్రిగా చేశారు, ఎమ్మెల్సీగా చేశారు. ఆవిడ కూడా అక్కడ కూర్చొని ఆ డిస్కషన్స్ లో ఉన్నారు. ఆవిడ ఈవిడ మేయర్గా నేను క్యాబినెట్ చేశానంటే అదే దానికి అర్థం లేదు కదా. మీరు మీటింగ్ అయింది, పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడారు కదా. అలా మాడకుండా నాకు రెడ్ కార్పెట్ వేయాలి, నేను వస్తే అందరూ లేచి ఉంచోవాలి, ఇలాంటివన్నీ కరెక్ట్ కాదండి. ఎప్పుడైనా రఫీ గారు నెగిటివ్ గానే కనిపిస్తాయి. అక్కడ పవన్ కళ్యాణ్ గారు పిలిచిందే మా యొక్క నాయకత్వాన్ని పెంపొందించడానికి. రేపు మమ్మల్ని ఒక బలమైన నాయకులు రఫీ గారు
సార్ ఓకే, అభ్యర్థుల ఎంపిక అంశంలో అది కొద్ది గందరగోళం ఉంది అన్నది ప్రసాద్ గారి విశ్లేషణ. అది ఓట్ ట్రాన్స్ఫర్ ఏ రకంగా అవుతుంది అన్నది మాత్రం చాలా క్లిష్టమైన పరిస్థితి ఉండే ఛాన్స్ ఉంటుంది అన్నది. మీకు కూడా అనుమానాలు ఏమైనా ఉన్నాయా? మాకేం అనుమానాలు లేవు సార్. తెలుగుదేశం పార్టీ బీజేపీతో సిపిఎంతో చాలా సంవత్సరాల నుంచి పొత్తులు సిపిఎం పార్టీ పొత్తులో ఉందా? బీజేపీ సిపిఎం ఏంటండి? సిపిఎం బీజేపీతో కూడా తెలుగుదేశం పార్టీ గతంలో పొత్తు పెట్టుకుంది. గతంలో కలిపి పార్లమెంట్ ఎన్నికల్లో ఓకే బీజేపీకి వరంగల్లో సీట్ ఇచ్చారు. జనతా పార్టీకి జైపాల్ రెడ్డి గారు పోటీ చేశాడు మహబూబ్ నగర్ లో. సిపిఎం నల్గొండ చెప్తా. ఆ తర్వాత బీజేపీ లేకుండా కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్న సందర్భం ఉంది, కమ్యూనిస్టులు లేకుండా బీజేపీతో పొత్తు పెట్టుకున్న సందర్భం ఉంది, జనసేనతో బీజేపీతో కలిపి పొత్తు పెట్టుకున్న సందర్భం ఉంది. అప్పుడు ఓట్లు ట్రాన్స్ఫర్ అయినాయి, గెలిచాం మేము. ఇప్పుడు కూడా ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతాయి, గెలుస్తాం. ఇక్కడ లక్ష్యం ఏంటంటే వైసీపీని ఓడించాలా, అరాచక పాలనని అంతం చేయాలని ప్రజలు పట్టుదలతో ఉన్నారు. ప్రజలు కోరుకున్నటువంటి పొత్తిది. మీరందరూ కలిసి ఓట్లు సపరేట్ చేసుకోకుండా పోటీ చేస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తాడమ్మా. మీరందరూ కలవండి, కలిసి పోటీ చేసి అతను ఓడించండి. రేపు మా ఆస్తులు కూడా ఉంటాయో ఉండవో, ఆ టైటిలింగ్ ఒకటి తెస్తా ఉన్నాడు, మా ప్రైవేట్ ఆస్తులు కూడా లాక్కుంటాడేమో. ఇప్పటికే 7 కాలేజీలని 127 కాలేజీలు లాగేశాడు. ఇప్పటికే సెక్రటరియట్ తాకట్టు పెట్టేశాడు, అనేక కలెక్టరేట్లు అన్నీ కూడా తాకట్టు పెట్టేశాడు. మా బతుకు ఉంటుందో ఉండదు ఈ రాష్ట్రంలో అని చెప్పి భయపడతా ఉన్నారు ప్రజలు. ప్రజలు కోరుకుంటున్నటువంటి పొత్తిది. పార్టీలు కలిసి చాలు. ఎవరు జగన్మోహన్ రెడ్డి పార్టీకి వ్యతిరేకంగా నుంచుంటుంది ఇక్కడ? జనసేన, బీజేపీ, తెలుగుదేశమా తెలుసుకొని ప్రజలు ఓటేస్తారు. ప్రజలు కోరుకునే పొత్తు కాబట్టి ఓటు ట్రాన్స్ఫర్ అనేటువంటి సమస్య అసలు ఉత్పన్నమే కాదు వర్మ గారు. ఓకే, ఇంకేం చెప్పాలి చెప్పండి. ప్రసాద్ గారు కాదండి, అభ్యర్థులు ఎంపిక అంటారా? లాట్ ఆఫ్ టైం ఉంది, 3 వారాల టైం ఉంది. 3 వారాల్లో అభ్యర్థులు ఎంపిక చేస్తాం. కాదండి, వైసీపీ ఆల్రెడీ ప్రజల్లో ఉన్నారు, వాళ్ళు ఎలక్షన్ క్యాంపెయిన్ చేసుకుంటున్నారు. మీరు ఇంకా టైం ఉంది అంటే సరిపోతుందా అని ఆ స్పీడ్ని తట్టుకోవడం? అది కాదండి, ఏ స్పీడ్ని తట్టుకోవాలా? మేము ఆల్రెడీ క్యాంపెయిన్లో ఉన్నామండి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ రాష్ట్రంలో 3 సార్లు చుట్టొచ్చాడు. పవన్ కళ్యాణ్ గారు 3-4 సార్లు వెళ్ళొచ్చాడు. లోకేష్ గారు శంకారావు ఉత్తరాంధ్ర రాయలసీమ తిరిగాడు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ వదిలి ఇప్పుడు బస్సు మీద వస్తున్నాడు. కాదండి, నేను అధినేతల గురించి చెప్పట్లేదు, నియోజకవర్గాల్లో అభ్యర్థులు ప్రచారం బ్రహ్మాండంగా ఇంటింటికి డోర్ టు డోర్ 3వ రౌండ్ చేస్తున్నాం మేము. తెలుగుదేశం పార్టీ 3వ రౌండ్ ఇంటింటికి తిరుగుతూ ఉంది. ఇవాళ ఎలక్షన్ కమిషనర్ దగ్గరికి కూడా సమావేశం జరిగింది. మేము దాంట్లో పాయింట్ రేజ్ చేశాం. ఇంటింటికి తిరగడానికి 48 గంటలు ముందు పర్మిషన్ తీసుకోవాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ అన్నాడు. మేము లెటర్ ఇస్తున్నాం అతనికి. తెలంగాణ ఎన్నికల్లో లేదు ఈ రూలు, ఆంధ్రాలో కూడా ఎప్పుడూ లేదు. కొత్త రూల్ ఎందుకు పెడుతున్నారు? ఒక బ్యాచే కాదు, ఒక నియోజకవర్గంలో 20 బ్యాచ్లు తిరుగుతాయి. 20 బ్యాచ్లు ఎప్పటికప్పుడు 45 గంటల ముందు పెట్టారా అని చెప్పి ప్రశ్న లేవనెత్తాం. దాన్ని మార్పిస్తాం. మేము ఆల్రెడీ ప్రజల్లో ఉన్నాం, మా ప్రోగ్రామ్స్ ప్రజలకు చెప్తా ఉన్నాం. లోకేష్ గారు, భువనేశ్వర్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అంతా తిరుగుతా ఉన్నాడు. ఇప్పుడు హెలికాప్టర్ వదులుకొని బస్సులోకి వస్తుంది. ఆయన చూడాలి. ఇప్పుడు కట్టుకొని వస్తాడు, పరదాలు కట్టుకొని వస్తాడో, చెట్లు నరికించుకొని వస్తాడో, లేకపోతే స్కూళ్ళకి సెలవులు పెట్టుకొని సెలవులు ప్రకటించి వస్తాడో. ఇప్పుడు నేను మా సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తే గానీ ఓట్లు అడగనని చెప్పిన వ్యక్తి ఏరే ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతాడో. ప్రతి సంవత్సరం జనవరిలో క్యాలెండర్ ఇస్తానని చెప్పి యువతకి చెప్పినట్టు వ్యక్తి యువతకి ఏం చెప్తాడో ఇవన్నీ కూడా ప్రజలు రేపు టైంకి సభ కూడా అయిపోద్దండి. దాన్ని బట్టి మనం మళ్ళీ ప్రజలు అడుగుతారండి. ప్రజలు అమాయకులు కాదు. ఈయన 50 సంవత్సరాల నుంచి పరిపాలన చేయట్లా, 5 సంవత్సరాల నుంచి చేస్తుంది పరిపాలన. ప్రజలు చాలా ప్రభుత్వాలు చూశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల విన్నపం మీద మాత్రమే ఆ పొత్తు పెట్టుకున్నాం అన్నది ఆయన ఇచ్చే స్టేట్మెంట్. ఇస్తారు సార్, ఎలా కౌంటర్లో ఎలా నచ్చినట్టు వాళ్ళు ఇస్తారు. పొత్తు కోసం పెట్టుకోవడం వీళ్ళు ఢిల్లీ చుట్టూ తిరిగారా, లేదా తాళ్ళు వచ్చి వీళ్ళ చుట్టూ తిరిగారా?
లిస్ట్ ఫైనలైజ్ చేయడానికి గజేంద్ర షెకావత్ గారు డిప్యూటీ ప్రెసిడెంట్ గారు ఇద్దరు వచ్చి కూర్చున్నారు. లేదా ఎవరితో ఫైనలైజ్ చేయాలా? కేఎస్ ప్రసాద్ గారితో కూర్చోబెట్టి మేము లిస్ట్ ఫైనలైజ్ చేయాలా? గజేంద్ర షెకావత్తో కాకుండా అయిపోయిందా? ప్రసాద్ గారి దగ్గరికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఏ సీట్లు ఇవ్వమంటావు, ఏ పార్టీకి ఇవ్వమంటావు అని చెప్పాలా? అయిపోయిందా? అయితే ఇప్పుడు వినండి. ఇప్పుడు పొత్తు కావాల్సి వచ్చినప్పుడు 0.84% ఉన్న బీజేపీకి వీళ్ళు వెళ్ళి కోరి ఇన్ని సీట్లు ఎత్తామని అండి అని బతిమాలకున్న ఉదంతం చూసామా? లేకపోతే వాళ్ళంతరాలు వచ్చి మాకు అవకాశం ఇవ్వండి మీతో పాటు కలిపి పోటీ చేస్తామని 20 సీట్లు ఎవరికి ఇచ్చినా వాళ్ళు శంకరెక్కుతారనే విషయం వాళ్ళు గ్రహించి వీళ్ళైతే రేటు వాళ్ళు అయితే రేటు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఇచ్చినట్టు ఇస్తున్నారు. వాళ్ళు వీళ్ళే వెళ్ళి వాళ్ళకి ఎగేసుకుంటే పొత్తు ఇచ్చి ఇవాళ మీకు చేస్తామండి మా ఇష్టం. సరే ఇష్టం డిబేట్లో మా ఇష్టం రాకుండా మానేయండి. మా ఇష్టం మీరు ప్రెస్ నోట్ రిలీజ్ చేయండి. మా ఇష్టం అండి. మీ దగ్గరికి రావాలా? చెప్పండి సమాధానం. ఏ మొక్కం పెట్టుకుని వెళ్తాను పొత్తు పోతున్నాను అడుగుతాను నేను. నా దగ్గరకు వస్తే ఏ మొక్కం పెట్టుకుని వెళ్తానని అడుగుతాను నేను. మీరు ప్రపంచ మేధావి ప్రసాద్ గారు, ప్రపంచ చెప్పండి. 0.84 ఉంటే రాష్ట్రానికి 10 ఏళ్ళు బట్టి వివక్షకు గురి చేస్తే వాళ్ళతో మాటగానే రాష్ట్రానికి జరిగిన వివక్షని తెలుగుదేశం పరంగా మీరు వేరే చూపించింది మర్చిపోయారనుకుంటారా? లేదా మాకు చాటు కదా అనుకుంటారా? ఏం మాట్లాడండి, ఊరికే అవకాశం ఉంది కదా ప్రతి ఒక్కరి మధ్యలో దూరం మాట్లాడడం అనుకుంటారా? రాష్ట్ర ప్రయోజనం చెప్పండి. రాష్ట్ర ప్రయోజనం ఏం పరిరక్షిస్తారు చెప్పండి. అమరావతి విషయంలో బీజేపీ పోలవరం విషయంలో బీజేపీ మార్చుకొని ఈయన చెప్తాడు. ఈయనకి తెలిసింది మాకు చేతకాట్లే రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించడానికి రాష్ట్రానికి ఎవరైతే అన్యాయం చేశాడో వాళ్ళతో పొత్తుకెళ్ళమని చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఈయన ప్రపంచ మేధావి, ఈయన బాగా చెప్తాడని చెప్పి చెప్పట్లే. ఏది లేదు బూడిద రాసుకోవడానికి వెళ్ళి జోగి వెళ్ళినట్టు వెళ్తే బుక్కి పోతారు తప్ప ఇంకా నీళ్లు మట్టి మోహన్ పోసారు. ఆ ముఖ్యమంత్రి అమరావతికి ఏం చేస్తారు కనుక్కోరు, పోలవరం ఏం చేస్తారు చెప్పండి. పొత్తు పోతారట. తర్వాత ఎన్నికల ఫలితాలు వచ్చిందా ముఖం చాటేస్తావు నువ్వు. ఎవరు చర్చలకే రావు. జూన్ 4 జూన్ 4 తుపాకీ దెబ్బకి దొరకవు నువ్వు. జూన్ 4 తర్వాత రిజల్ట్స్ చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గొప్పోడు అని చెప్పి మాట్లాడావు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గొప్పోడు, వైసీపీ రాష్ట్ర పెద్ద పుడిగని బయలుదేరావు. ఏంటో మాట్లాడేది మాట్లాడు. విజయవాడ రావు మాట్లాడదాం. అలవాటు పడినాడు నువ్వు చంద్రబాబు నాయుడు గారికి నువ్వు ఎక్కువ నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు.
సబ్జెక్ట్ మాట్లాడలేదు. పొత్తు దేనికి పెట్టుకోలేదు? అధికారం ఇచ్చేలా మాట్లాడేది. ఇది ప్రజాస్వామ్యం కాదురా? ప్రజాస్వామ్యం కొత్త నీకు ఎవరైనా డిబేట్ చేస్తాడు? ఎవరైనా ఇచ్చింది నీకు? బయలుదేరి చంద్రబాబు నాయుడు గారు ఎలా పొత్తులు పెట్టుకోవాలో ఏంటో వీడు చెప్తాడు చంద్రబాబు నాయుడు గారికి. తెలుగుదేశం వాళ్ళు ఇలా పొగడి అందరూ భయపడి వాళ్ళు ఉన్నారు. భయపడి ఉంటే రోజు వస్తున్నా నీకు సమాధానం చెప్తున్నా. నువ్వే ముసలిలో కొనుక్కొని కొనుక్కుని ఏడు చేస్తావు. నువ్వేం చేస్తావు? నేనేం చేస్తాను చెప్పట్లేదు. చేస్తాను నువ్వు రా చేసుకుంటా. సబ్జెక్ట్ మారే సబ్జెక్ట్ కాదు. అడ్డమై చెత్త ఏంటండి ఇది? బీజేపీ ప్యాకేజీలు తీసుకొని ఇది ఒక మేధావి మాట్లాడతాడు. ప్యాకేజ్ తీసుకొని మాట్లాడేవాడు నువ్వు. మా పార్టీ ఆఫీస్ దగ్గర నువ్వు మా పార్టీ ఆఫీస్ దగ్గర ప్యాకేజ్ కోసం ప్రసాద్ గారు నువ్వు చంద్రబాబు నాయుడు గారికి ఈడు చెప్తున్నాడు ఎలా పొత్తులు పెట్టుకోవాలి. చెప్పట్లే మరి జగన్మోహన్ రాక్షస పాలన నువ్వు చెప్పట్లే మరి. నువ్వు చెప్పగలే నేను చెప్తే తప్పు వచ్చింది. ప్రపంచ మేధావి ప్రపంచ మేధావి ఈ దగ్గర చంద్రబాబు నాయుడు మనుషులు తిట్టుకుంటా రాజేష్ గారికి టికెట్ గొప్ప మాట్లాడడం. ప్లీజ్ సౌజన్య గారు మేము చీప్ అంటే వైసీపీ దగ్గరికి వెళ్ళాము. ఓకే అండి నిన్ను పంపిస్తాను చీప్ అని. నువ్వు మాట్లాడు కానీ కుక్క తిరిగి ఎక్కువ మాట్లాడితే మర్యాద కూడా కుక్క కేక్కను అంటే. ఎందుకంటే మొహానికి ఖర్చులతోనే వచ్చిన నా ఖర్చులతోనే వచ్చి చెప్పిన పాఠాలు మీకు. నా ఖర్చులతోనే వచ్చి పాఠాలు చెప్పిన కనుక్కోసారి మీ వాళ్ళని. నా ఖర్చులతోనే వచ్చి పాఠాలు చెప్పిన. నీకు దమ్ముంటే ప్రూవ్ చేయి. పైసా ఇచ్చాము. ఏం మారుతావు నువ్వు? టీ కూడా నువ్వు నీ ఆఫీస్కి వస్తే ఏం మారుతావు నువ్వు? ఒక్క నిమిషం అండి. నువ్వు నాతో మాట్లాడుతున్నాడు రఫీ గారు ఏంటిది? నీ పార్టీ సౌజన్య గారికి ఇవ్వండి. 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 లెక్చర్ ఇచ్చి వచ్చాను. ఒక్క నిమిషం. ఏం మారుతావు? సౌజన్య గారికి ఇవ్వండి సింగిల్ ఫ్రేమ్. సౌజన్య గారు చెప్పండి. ఏంటి క్యాంపెయిన్కి వెళ్తున్నారా పిఠాపురం? ముద్రగడ గారు అక్కడ పూర్తి స్థాయిలో మోహరించి ఉన్నారట. ఆవిడకి తోడు ఏం చేసినా ప్రజలు నిర్ణయించుకున్నారండి. పవన్ కళ్యాణ్ గారే పిఠాపురంలో ఖచ్చితంగా గెలిపించుకుంటామని చెప్పాను. 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పాను. ప్రజలు నిర్ణయించుకున్నారు కాబట్టి అక్కడ ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మండలానికో మంత్రులు మాజీ మంత్రుల్ని వేసినా కూడా అదేమి జరగదు. పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలుస్తారు. ఇక్కడ మా వరకు వచ్చినప్పటికి ఏంటంటే మాకు ఒక్కొక్క నియోజకవర్గానికి బాధ్యతలు అప్పచెప్పారు. మహిళా విభాగాన్ని మొత్తానికి ఏదైతే జనసేన గాజు గ్లాస్ గుర్తు పోటీ చేస్తుందో ఆ పోటీ చేసే ప్రతి కాన్స్టిట్యున్సీకి మమ్మల్ని ఇన్ఛార్జీలుగా అబ్జర్వర్ గా కానీ లేదా కోఆర్డినేటర్ గా కానీ వేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మేము అక్కడ పనిచేసే పరిస్థితి ఉంటుంది. అలానే పిఠాపురం అయితే మాత్రం అసలు మేము ఈసారి మేము ఆలోచించే పరిస్థితి కూడా లేదని మేము భావిస్తున్నాం. లాస్ట్ టైం తో పోలిస్తే అంటే గతంలో అలా ఉంది కాబట్టి జాగ్రత్త పడాలి, అది ఇంకోటి అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే గతంలో జరిగినంత చూసారు. అక్కడి నుంచి ప్రజల్లో వచ్చింది ముందు మెయిన్. ప్రజలు ఏంటంటే ఈయన బలంగా పోరాడుతున్నారు, ఓడిపోయినప్పటికీ కూడా బలంగా పోరాడుతున్నారు. అక్కడ జనాలు ఓడించినా మేము గెలిపించుకుంటాము, పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా గెలిపించుకుంటామని చెప్తున్నారు. కాబట్టి ఆయన గెలుపు కన్నా కూడా మెజార్టీ మీద మాకు చాలా ధీమా ఉంది. కాబట్టి ఆ భయం లేదండి మాకు. పూర్తి స్థాయిగా ఎక్కడైతే 21 పోటీ చేస్తున్నామో ఆ 21 పోటీ 100 స్ట్రైక్ అని చెప్పని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఆ 100 స్ట్రైక్ మీదే బలంగా పోరాడాలనేది మా అభిప్రాయం. ఖచ్చితంగా దానికి రీచ్ అవుతాయనైతే మాత్రం మేము భావిస్తున్నాం. పోతుల మహేష్ పరిస్థితి ఏంటండి? మహేష్ గారు పొత్తులో భాగంగా మరి బీజేపీకి అంటున్నారు. మరి అదేంటి అనేది మనం చూడాలి. ఆయన నిరాహార దీక్ష చేస్తున్నారట, నిజమా? ఏమండి నిరాహార దీక్ష చేస్తున్నారట? 10 రోజుల నుంచి ఆయన నిరసన కార్యక్రమాలు చేస్తానే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు పిలిపించారు, ఫస్ట్ చెప్పడం జరిగింది, తర్వాత కూడా పిలిపించి మాట్లాడారు. కానీ ఆయన నిరసన దీక్షలు ఆయన చేస్తానే ఉన్నారు.
పార్టీ లైన్ దాటినట్టే ఉంటున్నారు. కానీ ఆయన చేసే పనులు ఆయన అన్ని చూస్తుంటే అందరూ చూస్తా ఉన్నారు ఎలా ఉందనేది. కానీ పొత్తు ధర్మం పాటించాల్సింది అని చెప్పని ఫస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. అలానే అతి తక్కువ సామాజిక వర్గం అంటే ఆయన సామాజిక వర్గం, నగరాల సామాజిక వర్గం రాష్ట్రంలోనే ఒక 50,000 ఓటింగ్ ఉంటుందేమో మాకు తెలిసి. అది భీమిలి, నెక్స్ట్ విజయవాడ వెస్ట్. అలాంటి సామాజిక వర్గం నుంచి వచ్చిన ఒక బీసీ నాయకుడికి అత్యంత బలమైన బీసీ నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు తయారు చేశారు. చాలా బలమైన నాయకత్వాన్ని కూడా ఆయనకి ఇచ్చారు. అలాగే ఆయన కూడా పనిచేశారు. కానీ ఈ రోజు ఇలాంటి చర్యలు ఏంటనేది మాకు కూడా అర్థం కాని పరిస్థితి. ఆయన కూడా చక్కగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగా ఆయన వర్క్ చేస్తే బాగుంటుందని చెప్పని మా అభిప్రాయం. ఎందుకంటే మేము కూడా విజయవాడలోనే ఉన్నాం కాబట్టి ఇలాంటివన్నీ లేకుండా పొత్తు ధర్మం ప్రకారం ఎవరికిస్తే వాళ్ళకి పని చేయాలనేది ప్రతి ఒక్కరు